నీకెందుకురా అంత ఆవేశం? నువ్వు చేసిన పని వల్లే ఇదంతా. నాకు నేనుగా ఏం చేయలేదమ్మా. నువ్వేదో జ్యోతి గురించి మాట్లాడావు, అందుకే తను గొడవపడి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శ్రావ్య ఎక్కడుందో వెతికి తీసుకునిరా. జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో అని నేను టెన్షన్ పడుతుంటే శ్రావ్య ఈ కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఛా! చూసావుగా వర్ష, నా కొడుకు ఇందాక ఎలా కాపాడాడో. వాడండగా ఉంటే గండాలు దాటిస్తాడు, తోడుగా ఉంటే కష్టం కనుచూపు మేరలో కనిపించకుండా కాపు కాస్తాడు. ఏ ఆడపిల్లైనా ఇలాంటి వాడే తన వాడు కావాలని కోరుకుంటుంది. నువ్వు కూడా ఇలాంటి వాడే నీకు భర్తగా రావాలని రోజు దేవుడికి మొక్కుకుంటావు కదా. నేను ఏ మొక్కులు మొక్కకుండానే నాకు దేవుళ్లాంటి భర్త దొరికాడు. కానీ నా దురదృష్టం దూరం కావాల్సి వచ్చింది. అవన్నీ తర్వాత దుర్గా, ముందు రిజిస్ట్రేషన్ పని చూద్దాం. సరే అత్తయ్య గారు, మీ మాట నేను ఏనాడైనా కాదన్నానా? లాయర్ గారు, వెళ్ళి ఆ పనేదో చూడండి. సరేనమ్మా. ఏం వినయ్, అంతా రెడీయేనా? లేదు సార్, ఈరోజు రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ లేకపోవడం ఏంటి వినయ్? ఏం మాట్లాడుతున్నావు? మనం ఈ టైంకి స్లాట్ బుక్ చేశాం కదా. స్లాట్ బుక్ చేశాం సార్, కానీ మంద మాత్రమే కాదు, ఈరోజు బుక్ చేసుకున్న అన్ని స్లాట్స్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు? రిజిస్టర్ గారు అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఆయన టెన్షన్గా వెళ్ళిపోయారు. మనం మళ్ళీ ఇంకో రోజు చూసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదేంటమ్మమ్మ ఇలా జరుగుతుంది? మనం రిజిస్ట్రేషన్ అనుకున్న దగ్గర నుంచి ఏవేవో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కార్ టైర్ పంచర్ అయింది, వచ్చే దారిలో మన మీద ఎవరో అటాక్ చేశారు. తీరా ఇక్కడి దాకా వస్తే ఇలా అయ్యింది. ఎందుకిలా అవుతుందమ్మమ్మా? నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య గారు, కారు పంక్చర్ అయిందంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనుకోవచ్చు, కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు పథకం ప్రకారమే రిజిస్ట్రేషన్ ఆపటానికి పన్నిన పన్నాగమే అనిపిస్తుంది. అర్థమవుతుంది దుర్గా, ఇది ఎవరు చేసిన పనో నాకు బాగా తెలుసు. నా పెద్ద కూతురు, నా కొడుకు ఎక్కడున్నారో, వాళ్ల పిల్లలెవరో తెలియకపోవడం వల్ల నా రెండో కూతురు ఏకైక సంతానమైన వర్షాని ఈ ఆస్తికి వారసురాలని నా భర్త విల్లు రాశారు. ఒకవేళ వర్ష తిరిగి రాకపోతే ఎలా అని దాయాదులు ఒత్తిడి చేయడంతో ఆయన మంచితనానికి పోయి తన మనవరాలు 21 సంవత్సరాల వయసు నిండేలోపే తిరిగి వచ్చి ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పక్షంలో అదంతా తన దాయాదులకి చెందుతుందని రాశారు. ఆ మాట వాళ్ల పేరిట వజ్రాయుధంలా మారింది. ఈ ఆస్తి కొట్టేయాలని కన్ను వేసి తెర వెనుకుండి రిజిస్ట్రేషన్ జరగకుండా ఎవరు ఆపాలని చూస్తున్నారో నాకు బాగా తెలుసు. అనాథాశ్రమంలో పిల్లలకి, వృద్ధులకి వేల మందికి నీడ దొరుకుతుంది. నీ చికిత్స ద్వారా చాలా మందికి రోగాలు తగ్గుతున్నాయి. తాతయ్య నా పేరు మీద ఆస్తి రాసినా సరే అది ఎంతో మందికి అండగా ఉండే మంచి పనే కదా. దీన్ని ఆపాలనుకునేదెవరు? ఎవరో వెనుక ఉండి ఇదంతా చేస్తున్నారు అన్నారు కదా. ఎవరలా చేసేది?
స్వార్థాన్ని నిలువెల్లా నింపుకున్న రాక్షస జాతి. ఎదుటి వాళ్ల జీవితాలు బలి చేసైనా సరే తను బావుండాలనుకునే దుష్టగ్రహం. మానవత్వం మచ్చుకైనా కనిపించని అడవి మృగం. నీడనిచ్చిన వాళ్ళని కాటువేసే విషసర్పం. ఇంత నీచమైన ప్రవర్తన కలిగిన ఆ మనిషి ఎవరు? అది నీ ఆపదుర్గా. దుర్గా, ఆ పేరు పలికినా విన్నా మనకి మహాపాపం చుట్టుకుంటుంది. నా భర్త తన చేసిన పనులకు ఈ ఊరి నుంచే వెలివేశాడు. 15 ఏళ్లుగా ఎక్కడికో వెళ్లి జాడ తెలియకుండా చాటుగా బ్రతుకుతుంది. ఈ రోజు నా మనవరాలు తన వారసత్వ సంపద తీసుకుంటుంటే అందుకు అడ్డుపడి ఈ ఆస్తిని కాజేయాలని చాటుమాటుగా కుట్రలు చేస్తుంది. తన ఎత్తులని నేను పారనివ్వను. నేను వచ్చిన దగ్గర నుంచి నీ మొహం మీద చిరునవ్వే చూశాను తప్ప ఇంత కోపం ఎప్పుడు చూడలేదమ్మా. 15 ఏళ్లుగా నువ్వు ఇక్కడ లేవు కాబట్టి ఈ విషయాలేవి నీకు తెలీదు. ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని చాలా మంది చూస్తున్నారు. వర్ష ఆశయాన్ని నెరవేర్చాలని నేను వస్తే ఇన్ని అడ్డంకులున్నాయేంటి? అమ్మమ్మ చెప్పే ఆ మనిషి ఎవరో తెలుసుకోవాలి. ఏ ఆటంకం లేకుండా వర్ష కోరికని నెరవేర్చాలి. శ్రావ్యకు యాక్సిడెంట్ అయినట్టు నాకు పీడకలొచ్చింది. దానికి తగ్గట్టే ఆ రోజు రాత్రి శ్రావ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంతవరకు తిరిగి రాలేదు. తన జాడ తెలుసుకోవడానికి పోలీసులను ఆశ్రయించడం తప్ప నాకు వేరే దారి కనబడడం లేదు. వాళ్ళైతే కరెక్ట్గా ఎంక్వైరీ చేసి శ్రావ్య ఎక్కడుందో తెలుసుకుంటారు. ఈ కంప్లైంట్ సంగతి రాజీవ్ మాధవి వాళ్ళకి తెలిస్తే ప్రమాదం. కానీ నా కూతురు కోసం తప్పదు. రేయ్, ఇంకెప్పుడైనా ఇలాంటి చిల్లర వేషాలు వేసావనుకో ఏదో ఒక కేసు పెట్టి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను. బుద్ధిగా ఏదో ఒక పని చేసుకుని బతుకో. ఎలా? నమస్కారం సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. రాత్రనగా బయటికి వెళ్ళిన శ్రావ్య అనే అమ్మాయి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు సార్. ఫోన్ కూడా కలవడం లేదు. నాకు భయంగా ఉంది. కొంచెం వెతికి పెట్టండి సార్. తన పేరేమన్నారు? శ్రావ్య సార్. నీకేమవుతుంది? బాగా కావాల్సిన అమ్మాయి సార్. కావాల్సిన అమ్మాయి అంటే చుట్టమా, పక్కింట్లో ఉంటుందా? అసలేంటి మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం? బంధువు సార్. అంటే తన వాళ్ళెవరూ లేరా కనపడట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి? భర్త అత్తగారు ఉన్నారు సార్. ఓ, హరాస్మెంట్ కేసా? టార్చర్ పెడితే చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? చచ్చా, అదేం కాదు సార్. రాజీవ్ చాలా మంచివాడు. రాజీవ్ అంటే ఆ అమ్మాయి భర్తేనా? అవును సార్.